హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకం తెలియని హిందువు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. చతుర్థీ తిథి గణపతికి చాలా ఇష్టం. బుధవారం గణపతి ఆరాధనకు చాలా విశేషం. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ఈ నాలుగింటి పరిపూర్ణ దివ్యతత్వమే గణపతి స్వరూపం. బలవంతుల్లో అధికుడు, బలానికి అధిదేవత హేరంబుడని పార్వతికి శివుడు చెప్పినట్లుగా హేరంబోపనిషత్తు చెబుతోంది. మరొక కోణంలో గజం ఐశ్వర్యానికి సంకేతం. గజలక్ష్మీ రూపానికి రెండు వైపులా ఏనుగులు ఉన్నట్లు ఆగమాలు వర్ణిస్తున్నాయి. గణపతిని సంపదలకు దేవతగా, లక్ష్మీ గణపతి అనే ఉపాసనలో ఈ తత్వాన్ని చెబుతారు. తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు. కోరిన విద్యల గల్ల వద్దయుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిప నీకు మృక్యదన్ అని స్వామిని కొలుచుకోవడం పరిపాటి. అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపజేసే సత్సంప్రదాయం మనకుంది. విద్యా గణపతి అని. ఓంకారమే గజవదనంగా, అకారం నుంచి క్షకారం వరకున్న అక్షరాలను కంఠం మొదలు చరణం దాకా రకరకాల అంగాలుగా భావించి మహర్షులు అక్షర గణపతిని ఆవిష్కరించారు. గణము అంటే గుంపు, సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి. నాయకత్వ లక్షణాలకు ఆయనే అధినాథుడు. శిక్షణనిచ్చి బుద్ధిని దిద్దే ప్రభువు వినాయకుడు. కోరినవి సిద్ధింపజేస్తాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడని పేరు పొందాడు. దుఃఖం, అజ్ఞానం, దారిద్ర్యం లాంటి బాధలు ప్రగతికి పరమార్థానికి అడ్డంకులు. వాటినే విఘ్నాలు అంటారు. అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయానందాలను ప్రసాదించే దైవమే విఘ్నేశ్వరుడు. జగతిలోని సత్వ రజోతమో గుణాలు 3, జగతికి అతీతమైన తురీయం, ఈ 4 చతుర్థీ తిథిలోని భావం. హాస్యరసాధీశుడు, ఆనందకారకుడు, ఆనంద స్వరూపుడు గణనాథుడు. జ్ఞానం, ఆనందం, ఐశ్వర్య బలాలు ప్రసాదించే గణేశుడికి చేసే ఆరాధనలు యజ్ఞతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ప్రకటిస్తాయి.